మరోసారి ఎమ్మెల్యే రాజాసింగ్ ఘాటు వ్యాఖ్యలు చేశారు. నోటీసులు కాదు, దమ్ముంటే సస్పెండ్ చేయాలన్నారు. నోటీసుల ప్రచారంపై ఎమ్మెల్యే రాజాసింగ్ ఈ వ్యాఖ్యలు చేశారు. రాజాసింగ్ కామెంట్స్ సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా కరెస్పాండెంట్ రాజేష్ అందిస్తారు లైవ్లో. రాజేష్, గుడ్ ఈవినింగ్ శ్రీనివాస్. మొత్తానికి భారతీయ జనతా పార్టీలో పార్టీ లైన్ను క్రాస్ అయ్యేటువంటి నేతలపై చర్యలు తీసుకునేందుకు జాతీయ నాయకత్వంతో పాటు రాష్ట్ర నాయకత్వం సిద్ధమైంది. ఈ మేరకు గత కొద్ది రోజులుగా పార్టీ పైన అసంతృప్తిని వినిపిస్తున్నటువంటి గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ పైన క్రమశిక్షణ చర్యలు తీసుకునేందుకు జాతీయ నాయకత్వం ఇచ్చినటువంటి డైరెక్షన్లో భాగంగా రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ నోటీసులు ఇచ్చేందుకు సిద్ధమైనట్లు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో వివిధ ప్రచార మాధ్యమాలలో వస్తున్నటువంటి వార్తలపైన తనకు నోటీసులు ఇవ్వబోతున్నారంటూ వచ్చినటువంటి వార్తలపైన కాసేపటి క్రితమే రాజాసింగ్ మరోసారి చాలా ఘాటుగా రియాక్ట్ అయ్యారు. నోటీసులు ఇవ్వడం ఏంటి, దమ్ముంటే తనను పార్టీ నుండి సస్పెండ్ చేయాలి అంటూ ఆయన సవాల్ విసిరారు. ఇంతకంటే కూడా కొజ్జాలతో కలిసి పనిచేయడం తన వల్ల కావడం లేదంటూ మరోసారి బాంబు వెల్చేటువంటి ప్రయత్నం చేశారు. దీంతో ఒకసారిగా భారతీయ జనతా పార్టీలో అసలు ఎవరిని కొజ్జాలతో పోలుస్తూ రాజాసింగ్ కామెంట్ చేశారు. గత కొద్ది రోజులుగా రాజాసింగ్ లైన్ ఏంటిది, ఏ ఉద్దేశంతో రాజాసింగ్ పార్టీ పైన పదే పదే ఆరోపణలు చేస్తున్నారు, రాజాసింగ్ ఆరోపణలు గల ప్రధాన కారణాలు ఏంటి, ఈ అంశాలంతా కూడా జాతీయ నాయకత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు, రాష్ట్ర నాయకత్వం ఎందుకు సీరియస్గా తీసుకోవట్లేదు అనేటువంటి ప్రచారం పెద్ద ఎత్తున కమలం పార్టీలో జరుగుతూ ఉంది. నేపథ్యంలో ఇవాళ ఇవాళ ఉదయం లేటెస్ట్గా తెలిసిన అంశం ఏంటంటే కొద్ది రోజుల నుంచి కూడా వరుసగా రాష్ట్ర నాయకత్వం పైన, రాష్ట్ర నాయకత్వంలో ఉన్నటువంటి పలువురు సీనియర్ లీడర్ల పైన కూడా రాజాసింగ్ ఏకపక్షంగా కామెంట్ చేస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం పట్ల కాస్త పార్టీ రాష్ట్ర నాయకత్వం గుర్రుగా ఉంది. దీన్ని జాతీయ నాయకత్వం దృష్టికి తీసుకెళ్లడంతో క్రమశిక్షణ చర్యలు తీసుకోవాల్సిందిగా ముందుగా షోకాజ్ నోటీసులు జారీ చేసి ఆ తర్వాత పార్టీ పరమైనటువంటి చర్యలు తీసుకోవాల్సిందిగా జాతీయ నాయకత్వం రాష్ట్ర నాయకత్వానికి ఆదేశించినట్టు తెలుస్తుంది. ఈ నేపథ్యంలో నోటీసులు ఇచ్చేందుకు రాష్ట్ర నాయకత్వం సిద్ధమవుతున్నటువంటి నేపథ్యంలో ఆ అంశాన్ని అంతా కూడా వివిధ ప్రచార మాధ్యమాల ద్వారా చూసి రాజాసింగ్ స్పందిస్తున్నట్టు ఒక ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. ఆ ప్రెస్ నోట్లు చాలా ఘాటుగా స్పందించారు. కొజ్జాలతో కలిసి పనిచేయడం కంటే భారతీయ జనతా పార్టీ నన్ను సస్పెండ్ చేస్తే బాగుంటుంది, ఇక మీదట అదే జరిగితే కనుక రాష్ట్రంలో హిందుత్వం పెంపొందించడం కోసము హిందూగా జీవించేందుకు సంసిద్ధంగా ఉంటూ ఆ మేరకు కార్యక్రమాలు చేస్తానంటూ ఆయన ఒక లేఖ రిలీజ్ చేశారు. ఈ లేఖ ప్రస్తుతం రాష్ట్ర కమలం పార్టీలో పెద్ద ఎత్తున చర్చకైతే దారితీసింది.